రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కొరకు నిర్వహిస్తున్న గ్రామ సభలు రసాబసగా కొనసాగుతున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తూ గ్రామ సభను అడ్డుకున్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలలో అర్హులు కాని వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉండడమేంటని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. అసలు యువత ఏం చేస్తున్నామో ఎలాగొంటేనే గొడవ పెట్టుకుంటే ఏం రాదు. కేసీఆర్ ప్రభుత్వం బీసీకి ఇల్లు లేదని మా ఊర్లో 60 డబల్ బెడ్రూమ్స్ కట్టించారు. కట్టిస్తే బీసీకి లేదన్నారు. లాస్ట్ వచ్చేసరికి అన్ని తీసుకున్నారు. 60 డబల్ బెడ్రూమ్స్ బీసీకి లేదు, ఎస్టీకి అన్నారు కేసీఆర్. ఇప్పుడేమో వాళ్ళు ఇల్లు ఉన్నారు, బిల్లు పాఠశాల పాఠశాల కాడ పూట తీసుకున్నారు. నన్ను మరి ఇల్లు ఉన్న వాళ్ళు కట్టిస్తారు. నిన్న కాక మొన్న పెళ్ళైన వాళ్ళు కట్టిస్తారు ఇల్లులు. ఆ 14 సంవత్సరాలు అయితే పెళ్ళి. గ్రామ సభలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా అధికారులు ఎంపీడీఓ గారు ఈరోజు ఈ గ్రామ సభకు రావడం అనేది జరిగింది. కానీ ప్రజల యొక్క సమస్యల్ని వినే దాంట్లో అధికారి తన యొక్క దురుసు ప్రవర్తన అనేది మార్చుకుంటే బాగుంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు ఇందిరమ్మ కమిటీలు కానీ అదేవిధంగా రేషన్ కార్డులు కానీ జారీ చేయాలనేటువంటి ఉద్దేశం